హలో, నేను సిఎస్ రావు. పిల్లికి చెలగటం ఎలుక్కు ప్రాణ సంగటం, ఇది సామెత. ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో కూడా ఈ సామెతని వర్తింపజేయచ్చు. ఒకవైపు శ్రీతేజ, రేవతి కుమారుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు హాస్పిటల్లో. తొక్కిసలాట్లో రేవతి అనేటువంటి మహిళ మరణించారు. ఆమె కుమారుడు 9 ఏళ్ళు బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో అతన్ని ఆదుకుంటాం, బతికిస్తాం, ఆ కుటుంబాన్ని అన్ని విధాల అండగా ఉంటూ ఆదుకుంటాం అని చెప్పి ప్రకటిస్తున్నారు తప్పితే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎవ్వరు కూడా వెళ్ళలేదు. దానికి కారణం ఏం చెప్తున్నారు? అల్లు అర్జున్ కోర్టులో కేసు ఉంది కాబట్టి, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అందుకే వెళ్ళలేకపోతున్నాను, కోర్టు ఆంక్షల్ని ధిక్కరించినట్టు అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి కుటుంబీకులు వెళ్ళొచ్చు, లేదా ఆయన స్నేహితులు వెళ్ళొచ్చు, ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు, చావు బతుకుల మధ్య ఉన్నటువంటి శ్రీతేజను చూడొచ్చు. కానీ ఆ ప్రయత్నం చేయట్లేదు. కేసు నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం చాలా సీరియస్గా జరుగుతోంది. సరిగ్గా ఒక పాయింట్ వద్ద అల్లు అర్జున్ ఈ కేసు నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిణామం అంతా ఎప్పుడు జరిగింది అని అంటే, అల్లు అర్జున్ సతీ సమేతంగా మెగా హీరో చిరంజీవి ఇంటికి వెళ్ళారు. సుదీర్ఘ కాలం పాటు వాళ్ళు అక్కడ ఉన్నారు, చర్చించుకున్నారు. ఖచ్చితంగా ఈ కేసు గురించే చర్చించి ఉంటారు, ఎందుకంటే సమయం సందర్భం ఇదే కాబట్టి. అంతకుముందు అల్లు అర్జున్ విడుదలైన రోజు మెగా హీరో చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. అరెస్ట్ అయిన రోజే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి దాదాపు 2-3 గంటలు గడిపారు. విడుదలైన తర్వాత అల్లు అర్జున్ కోసం సెలబ్రిటీస్ అందరూ క్యూ కట్టారు అల్లు ఇంటికి. అల్లు అర్జున్ని పరామర్శించారు. అలాంటి పరామర్శల్లో మచ్చుకు కూడా రేవతి కుటుంబం వద్ద కనిపించలేదు. ఒక మందాకృష్ణ తప్ప అక్కడికి వెళ్ళి ఎవ్వరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. అయితే రేవతి భర్త ఒక కంప్లైంట్ అయితే చేశారు. ఆ కంప్లైంట్ని వెనక్కి తీసుకుంటున్నానని కూడా ప్రకటించారు. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరే అల్లు అర్జున్ ఈ కేసు నుంచి కంప్లీట్గా బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది ఎలా సాధ్యం అనంటే, 24 గంటల ముందు, అంటే మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సమయంలోనే ఒక లెటర్ బయటకు వచ్చింది. అది కూడా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి రాజు నాయక్ సంతకంతో ఒక లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, అల్లు అర్జున్ను తీసుకురావడానికి సంధ్యా థియేటర్ యాజమాన్యం అనుమతి కోరింది, కానీ తాము పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పి చెప్తూ సంధ్యా థియేటర్కి ఇరువైపులా రెస్టారెంట్లు ఉన్నాయి, పైగా సంధ్యా థియేటర్లో ఎంట్రీ ఒకటే ఉంది, కాబట్టి ఎవరు హీరోయిన్లు కానీ లేదా ఇతర నటులను కానీ తీసుకురావద్దు అని చెప్తూ ఒక లెటర్, అది కూడా స్వదస్తూరితోటి రాజు నాయక్ రాసినటువంటి లెటర్ ఒకటి విడుదలైంది. దాని మీద పోలీస్ స్టాంప్ ఉంది, సంతకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇదే లెటరు సోమవారం రోజు రిలీజ్ అయినటువంటి లెటరు అల్లు అర్జున్ జైల్లో ఉన్నప్పుడు, అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టులో జరిగినటువంటి వాద ప్రతివాదనల నడుమ సంధ్యా థియేటర్ యాజమాన్యం అనుమతికి కోరుతూ లెటర్ రాసినటువంటి దాన్నే ప్రొడ్యూస్ చేశారు అల్లు అర్జున్ తరఫు అడ్వకేటు. ప్రతిగా సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని వాళ్ళ లెటర్ని తిరస్కరిస్తూ పోలీసులు రాసినటువంటి లెటర్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయారు ఆ రోజు కోర్టులో? ఆ రోజు ప్రొడ్యూస్ చేసినట్టయితే కోర్టు మరొక విధంగా రియాక్ట్ అయ్యి ఉండేది కదా. మరి ఎందుకు ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేదు? కేవలం సోమవారం, అది కూడా అల్లు అర్జున్ చిరంజీవి ఇద్దరు భేటీ అయినటువంటి సమయంలోనే ఈ లెటర్ బయటకు వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి. ఆ లెటరు ఒరిజినలా కాదా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అది కనుక నిజమైతే
కోర్టులో ఈ లెటర్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? అల్లు అర్జున్ జైల్లో ఉన్నప్పుడు మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేసినప్పుడు వాద ప్రతివాదనలు దాదాపు గంటన్నర పైగా జరిగినాయి కోర్టులో. ఆ సందర్భంగా సంజయ్ థియేటర్ వాళ్ళు అనుమతి కోరుతూ పోలీసులకు రాసినటువంటి లెటర్ మాత్రమే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు. దానికి ప్రతిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి అడ్వకేట్స్ లేదా పోలీసుల తరఫున వాదించేటువంటి అడ్వకేట్స్ తిరస్కరిస్తూ ఆ రోజున లెటర్ సంజయ్ థియేటర్ వాళ్ళకి పంపించినటువంటి దాన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో? సోమవారం రోజు ఎందుకు బయటకు వచ్చింది? ఇదే చర్చ ఇప్పుడు తాజాగా జరుగుతుంది. అంటే ఆ లెటరు అప్పటికప్పుడు తయారు చేసినటువంటి లెటరు సోమవారం రోజు అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకు ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది పోలీసులు అనే దాని మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా పలు కోణాల నుంచి చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ లెటర్ ప్రొడ్యూస్ చేసిన కారణంగా ఇక్కడ సంఘటన జరగడానికి ప్రధానమైనటువంటి బాధ్యులు ఎవరవుతారు? సంజయ్ థియేటర్ యాజమాన్యం అవుతుంది. ఫలితంగా అల్లు అర్జున్ నిర్దోషిగా, నిరపరాధిగా ఆ కేసు నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ఒక స్కెచ్ వేశారు అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకు? అల్లు అర్జున్ని బయటపడేయడానికి. కేవలం ఈ కేసులోనే కాదు, అనేకమైనటువంటి కేసుల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. సహజంగా జరిగేటువంటి సంఘటనలు కొన్ని ఉదాహరిస్తా. సపోజ్ ఒక కార్ యాక్సిడెంటు, లేదా ఒక లారీ యాక్సిడెంటు, లేదా ఒక బస్ యాక్సిడెంటు జరిగినప్పుడు సహజంగా కార్ యాక్సిడెంట్లు, లారీ యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్ల కంటే కూడా కార్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు డ్రైవ్ చేసేటువంటి డ్రైవరు ఒక సెలబ్రిటీ అయి ఉంటేనో, లేదా ఒక పారిశ్రామికవేత్త అయి ఉంటేనో, లేదా హోదాలో ఉండేటువంటి వాళ్ళు అయితేనో వాళ్ళని తప్పించేసి వాళ్ళ ప్లేస్లో లైసెన్స్ ఉండేటువంటి మరొకరిని ప్రొడ్యూస్ చేసి వీళ్ళని కోర్టులో తీసుకెళ్లేటువంటి సంఘటనలు చాలా చూసాం. అలాగే మనం కనుక పోలీస్ కేసులు అనేకటిని గమనిస్తే చాలా సందర్భాల్లో న్యూస్ కూడా వచ్చాయి. ఒక దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగతనానికి సంబంధించిన దొంగలు దొరకనప్పుడు పై అధికారులు కనుక ప్రెజర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కొంతమంది ఎవరో అనామకుల్ని ఈ కేసుల్లో బుక్ చేసి వాళ్ళని ప్రొడ్యూస్ చేసి వీళ్ళే చంపారు, లేదంటే వీళ్ళే దొంగతనానికి పాల్పడ్డారు అనేటువంటి ఒక ఒపీనియన్ కలిగిస్తూ ప్రొడ్యూస్ చేసిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. మనకు ఆయేషా మీరా కేసులో కూడా అదే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయేషా మీరా హత్య జరిగినప్పుడు, అనుమానాస్పదిలో మృతి చెందినప్పుడు ఆయేషా మీరాకు సంబంధించి ఆ రోజున రకరకాల వాళ్ళని ప్రొడ్యూస్ చేశారు. కానీ అసలు నిందితులు వాళ్ళు కాదని చెప్పి బయట చర్చ జరిగింది. కానీ పోలీసులు ప్రొడ్యూస్ చేశారని. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళు, పోలీసులు ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళు నకిలీ వాళ్ళు అనేది కూడా కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చింది. సో ఇప్పుడు కూడా అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ ఈ కేసు నుంచి బయటపడేయటానికి ఒక లెటర్ని సృష్టించారు అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే ఇది ధృవీకరించాలి. ఎవరు ధృవీకరించాలి అంటే పోలీసులు ధృవీకరించాలి. ఇది ఒరిజినల్ లెటరేను, ఇది పోలీసుల నుంచి సంధ్యా థియేటర్ వాళ్ళకి వెళ్ళినటువంటి నోటీసేను అని. అయితే ఇక్కడ టెక్నికల్గా మనం ఆలోచిస్తే కనుక ఈ లెటరు ఏ టైంలో వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళింది, ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. దీని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లెటర్ రాసి ఆ రాజు నాయక్ ఇన్స్పెక్టరు నేరుగా తీసుకెళ్లి సంజయ్ థియేటర్ వాళ్ళకి ఎవరు, ఆయన త్రూ మెయిల్ పంపించారా లేదా బై హ్యాండ్ ఇచ్చారా అనేది చూడాలి. ఎందుకంటే అది సహజంగా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో త్రూ మెయిలే పంపిస్తారు. మెయిల్ కనుక పంపించుంటే కనుక ఖచ్చితంగా ప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఫేక్ కాదు, నిజమేను. సంజయ్ థియేటర్ వాళ్ళు లెటర్ రాసినప్పుడు ఆ లెటర్ రిప్లై పోలీసుల నుంచి సంజయ్ థియేటర్ వాళ్ళకి అందింది అని. ఎందుకంటే మెయిల్లో మొత్తం డేటా ఉంటుంది, టైం ఉంటుంది. అలా కాకుండా బై హ్యాండ్ పంపించాము అని చెప్తే మాత్రం అనుమానించాల్సినటువంటి లెటరు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అల్లు అర్జున్ని బయటపడేయటానికి ఒక పెద్ద స్కెచ్ సెలబ్రిటీస్ కొంతమంది కలిసి అధికారాన్ని ఉపయోగించి చట్టాన్ని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఒకవైపు ఏమో చావు బతుకుల మధ్య రేవతి కుమారుడు ఉన్నారు, ఇంకొక వైపు ఏమో అల్లు అర్జున్ని
ఈ కేసు నుంచి సేఫ్ సైడ్గా బయటపడేయడానికి ఒక పెద్ద ఎత్తున లాబింగ్ నడుపుతుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో పోలీస్ స్టేషను ఇన్స్పెక్టర్ సంతకంతో తాజాగా వచ్చినటువంటి లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఫేకా రియలా అనే దాని మీద మీరు కూడా కామెంట్ చేసి ఇదంతా ఒక పెద్ద స్కెచ్ వేస్తున్నారా, భారతదేశంలో పరపతి డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా అన్ని వ్యవస్థలు ఉన్నాయా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్.